సో ప్రతి దానికి కూడా ఏ బిజినెస్ అయినా సరే మనకి ఎనర్జీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎనర్జీ నాకు సిక్స్త్ క్లాస్లో ఎనర్జీ ఉంది, సెవెంత్ క్లాస్లో అవసరమా లేదా? సెవెంత్కి అవసరం, మళ్ళీ తర్వాత ఎయిత్కి అవసరం. ఉమ్. నేను ఎయిత్ వరకు బాగా చదివాను, తర్వాత నైన్త్ టెన్త్ చదవలేదంటే దట్ ఏ రోజు, ఏ వీక్, ఏ తరగతికి ఎంత అవసరమో ఏ వీక్ ఆ వీక్ మనకి ఎనర్జీ అనేది చాలా చాలా అవసరం. ఇది మన ఓన్ బిజినెస్ అయితే మనకి ఇది ఈ యొక్క పైప్ లైన్, టీవీ వచ్చేటువంటి పైప్ లైన్, పైసలు వచ్చేటువంటి పైప్ లైన్, ఇన్కమ్ వచ్చేటువంటి ఇన్కమ్ లైన్ ఏదైతే ఉందో ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి డైలీ రొటీన్ మనకి చాలా అవసరము. ఫస్ట్ పాయింట్ ఏంటి? డైలీ రొటీన్. ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వీక్లీ రొటీన్ కూడా ఉంది. వెల్నెస్ బాస్కెట్, విఓపి మంచి జరిగినాయి, ఎవ్రీడే జరుగుతున్నాయి కదా. ప్లస్ అందరూ కూడా కొత్త వాళ్ళు కూడా కొంతమందికి ప్రజెంటేషన్ అవకాశం వచ్చింది వాళ్ళందరికీ. ఓకే, సో ఈ ఎనర్జీ అనేది మనము డైలీ రొటీన్ చేయడానికి రొటీన్గా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్కి డైలీ రొటీన్ అనేది ఒకటి ఉంటుంది, షాప్కి వెళ్ళడం, తీయడం, ఆయన ఆయన పని ఏంటిదో అనుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది ఒకవేళ బిజినెస్ అనుకుంటే దీనికి కూడా ఒక రొటీన్ ఉండాలి. ఆ రొటీనే మనకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. రెగ్యులర్గా మనం చేసేటువంటి పని ఏదో ఉంటుంది, దాన్ని మనం కనిపెట్టాలి. ఓకే, దట్ ఈస్ సరి అయిన గైడెన్స్ అనమాట. అదే సరి అయిన గైడెన్స్, అదే సరి అయిన కోచింగ్. డైలీ రొటీన్ ఏంటి మనకి? 5 AM, ఓకే, జిఎస్ఎం కావచ్చు, P3 కావచ్చు, R3 కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి ఆ రోజు ఏదో ఒకటి ఉంటుంది మనకి. ఉమ్, ఆ రోజు ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మనం పాటించాలి. సో ఇప్పుడు మనము ఏమేమి పాటించాలి అనేటువంటిది మనం తెలుసుకొని దాన్ని ఎంత క్వాలిటీగా చేయాలనేది నెక్స్ట్ స్టెప్. అంతేనా? మనకి ఎనర్జీ అనేది చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎనర్జీ ఉండి తర్వాత తగ్గిపోవడానికి గల కారణాలు పరిస్థితులు కారణాలేమో అని అనుకుంటారు, పర్సన్స్ కారణాలేమో అనుకుంటారు. దాని వలన నాకు ఇట్లా జరుగుతుంది, అందుకే నాకు ఈ డల్నెస్ ఉంది అని అనుకుంటారు. అలా కాదు. వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి ఒక 5 పాయింట్లు చాలా ఉండొచ్చు. ఈ 5 పాయింట్లు చెక్ చేసుకోవాలి. నెంబర్ 1, డైట్ ప్లాన్ చెక్ చేసుకోవాలి. ఉమ్, వాళ్ళు తీసుకునేటువంటి భోజనం, దాన్ని చెక్ చేసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క మైండ్‌ని శాసిస్తూ ఉంటుంది. ఓకే, పాయింట్ నోట్ చేసుకున్నారా? ఇది ఇవి ఒక్కోసారి ఆహ్, నాకు ఇలా జరగలేదు, అలా జరగలేదు. ఎందుకంటే మార్కెట్‌లోకి వెళ్ళి 10 మందితోటి మాట్లాడి నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్న వ్యక్తికి అన్నీ పాజిటివ్, ఎవ్వరికేం పాజిటివ్, అన్నీ పాజిటివ్ ఏం జరగవు. ఓకే, అలాంటప్పుడు ఖచ్చితంగా తెలియాల్సినటువంటివి ఇవేంటంటే సరైనటువంటి, అంటే మోతాదులో ఫుడ్ ఉండకపోవడం. హ్మ్. కొంచెం ఆ డైట్ ప్లాన్ అటు ఇటు అయినా లేట్ నైట్‌లు అవ్వడము. ఓకే, అలా అయినా కూడా అది వాళ్ళకి వాళ్ళ మైండ్‌ని శాసిస్తూ ఉంటుంది. ఓకే, నెంబర్ 1 అయిపోయిందా? ఓకే. వీడియో ఆఫ్‌లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రియాక్షన్స్. రెండవది రెస్ట్. రెండవది రెస్ట్ సరిగ్గా లేకపోవడం. ఒకటి సరైనటువంటి డైట్ ప్లాన్ లేకపోవడం. ఎవరికైనా సరే బిజినెస్ పర్సన్స్‌కి నలుగురిని కావచ్చు, 40 మందిని కావచ్చు, గైడ్ చేయాలి అనంటే వాళ్ళకి ఒక మంచి వ్యక్తిత్వం అనేది, లైఫ్ స్టైల్ అనేది, డే లైఫ్ స్టైల్, రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి.
అది వాళ్ళకి బూస్టింగ్. లేకపోతే రొటీన్ ఎంజాయ్ చేయలేరు వాళ్ళు. రొటీన్ ఎంజాయ్ చేయలేదు. అసలకి దాన్ని కనుక్కోలేరు కూడా సరైనదేంటిది అనేది. ఒకటి ఫుడ్, డైట్, డైట్ ప్లాన్. 2 రెస్ట్, మైండ్‌కి సరిగ్గా రెస్ట్ లేకపోవడం. ఎప్పుడో నైట్ తీసుకున్న రెస్ట్ తప్ప ఇంక మధ్యలో ఎక్కడా ఉండదు. హ్మ్. అది ఎనర్జీని లాస్ చేసేస్తుంటది. తినడానికి, అరిగించుకోవడానికి అంతా మైండ్ పవరే మొత్తం ఉపయోగించుకునేది. తినడము అదే, అరిగించుకోవడము అదే. మొత్తం అదే తీసేసుకుంటూ ఉంటుంది. మనం ఏమనుకో మాట్లాడడానికి కూడా నా మైండ్ ఇప్పుడు మాట్లాడి, మాట్లాడి అలసిపోతానా లేదా? తిని, తిని అలసిపోతాము. అరిగించి, అరిగించి అలసిపోతాము. మాట్లాడి, మాట్లాడి అలసిపోతాము. ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఇంకా ఓవర్ ఎమోషన్స్ అరవడము, కోప్పడడం అంటే ఇంకా డల్ అయిపోతాయి. మొత్తం ఆవిరైపోతదనమాట. నేను చెప్పాను కదా! మైండ్ ఎలాంటిది? వాటర్ కంటెంట్ ఉన్న స్పాంజ్ లాంటిది. మొత్తము ఇచ్చేసేస్తది. ఎండిపోతది డస్టర్. సో, దాంతోటి ఏమవుతది? చాలా నిస్సత్తువ, నిరాశ ఎక్కువైపోతుంటది. మనిషికి దేన్నైనా ఎదుర్కొనేటువంటి శక్తి మైండ్‌కి ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి పాయింట్ క్యాచ్ చేసారా ఇది? ఇది చాలా ముఖ్యం. మీరిప్పుడు చెప్పండి, ఎంతోమంది టీమ్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోలెడంత మందొస్తుంటారు. కాఫీ నచ్చి, పల్స్ నచ్చి అందరొస్తారు. కానీ టీమ్‌గా తయారు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అరే! అందరూ ఇష్టపడుతున్నారు ఈ వర్క్‌ని, ఈ ప్రొడక్ట్స్‌ని. కానీ ఎలా వాళ్ళని గైడ్ చేయాలి? వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి? ఎలా టీమ్‌గా వాళ్ళని ఒక యూనిటీ‌గా గ్రూప్ కాన్షియస్‌గా తయారు చేయాలి అనేది చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. హ్మ్. దానికి కారణం ఏంటంటే, ఈ యొక్క ఎనర్జీ బూస్టింగ్ సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు నా ఎనర్జీ సరిగ్గా లేదనుకోండి, మీకు ఈ మాటలు చెప్పగలనా? ఉండదు అస్సలకి. హ్మ్. అసలు నేను ఉత్సాహంతోటి ఒక కంటెంట్ తయారు చేసుకోలేను. మీకు కూడా ఇవ్వలేను. జీఎస్ఎంలో మనం ఒక మంచి కంటెంట్ ఇస్తాం. ఫోన్‌లో ఎవరైనా మాట్లాడుతుంటే ఒక మంచి కాన్సెప్ట్ అంటే కంటెంట్. ఒక సబ్జెక్ట్ ఇస్తాం. బిజినెస్ మ్యాన్‌కి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మాట్లాడేటువంటి ప్రతి ఒక్క విషయం గూడా ఇంపార్టెంటే. ఈ సౌండ్ సరిపోద్దా నాది మాట? హ్మ్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఈ విషయాలని మనం ఎలా అందిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మరిక్కడ మ్యాటర్ నిలబడాలి అనంటే, ముందు అది ఎంత ఉత్సాహంగా ఉండాలి? అది లేకపోతే మన కస్టమర్‌లతోటి మాట్లాడలేం, ఇక్కడ మాట్లాడలేం. ఎన్నైనా తెలుసుకుంటాం. ఓహో! నేమ్ లిస్ట్ ఇలా రాయాలి, అది అలా రాయాలి, అలా ఎన్నైనా తెలుసుకుంటాం. అసలు మనుషులు అక్కడ ఉండాలి గదా! ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ తోటి. మన ఎనర్జీయే వాళ్ళ ఎనర్జీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ. ఓకే. సో, ఫస్టు ఇవి డైట్ ప్లాన్ ఎట్లా ఉంది? రెస్ట్ ఎట్లా ఉంది? అందుకని ఏం చేయాలి? యండమూరి గారు పిల్లల కోసం ఏం జెప్తారంటే, మధ్యలో ఒక 10 మినిట్స్, 10 మినిట్స్ అట్లా కునుకు తీయమంటారు. కునుకు తీసుకోమంటారు. స్కూల్లో గూడా ఇంకా రాజీవ్ దీక్షిత్ గారు ఏం జెప్తారంటే, స్కూల్లో పిల్లలకి అట్లా రెస్ట్ ఇవ్వాలి అని అంటారు. హ్మ్. క్లాస్‌కి మధ్య అట్లా కొంచెం అందుకే చూడండి చిన్న పిల్లల్ని పడుకోబెడతారు. హ్మ్. లేకపోతే వాళ్ళు అవ్వదు. బూస్టింగ్ ఉండదు. ఎనర్జీ ఉండదు. సో, అందుకని గంట, 2 గంటలకొకసారి దీనికి రెస్ట్ అనేది ఇంపార్టెంట్. రైట్? దానికి కనుగొన్నామా మనం? ఓకే. ఫుడ్ డైట్ ప్లాన్ ఎంత ముఖ్యమో, రెస్ట్ ప్లాన్ గూడా అంతే ముఖ్యము. అది మాట్లాడేస్తూ, మాట్లాడేస్తూ ఉంటుంది. అంతే. సో, లేకపోతే పడుకుంటే ఓవర్‌గా పడుకుంటుంది. అది కూడా ఇబ్బంది. స్ట్రక్ అయిపోతది ఇట్లా. ఫ్యాన్ తిరగకుండా స్ట్రక్ అయినట్టు మైండ్ స్ట్రక్ అయిపోద్ది. ఓవర్ నిద్ర ఉన్న వాళ్ళకి కూడా కంటిన్యూయస్‌గా ఓవర్ నిద్ర ఉందనుకో, వాళ్ళు గూడా కొంచెం ఏదైనా మ్యూజిక్ వినడము, వీలైతే ఎక్సర్‌సైజ్ చేసుకోవడము, ఇవి చేసుకుంటూ ఉండాలి. ఈ మైండ్ అనేటువంటి వెహికల్‌ని ఎలా డ్రైవ్ చేయాలో మనకు తెలియాలి. హ్మ్. ఎందుకనంటే అది ఆటోమేటిక్‌గా మాట్లాడేస్తూ ఉంటుంది. మనం చూసుకోవాల్సింది దాని ఎనర్జీని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. అంతే. అదే అన్నీ అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్షన్ పవర్ మైండ్‌కుందా లేదా? మైండ్‌కి ఉంటుంది. ఓకే. సో, రెస్ట్ అనేది. తర్వాత నంబర్ 3 లో కాన్ఫిడెన్స్. మైండ్‌కి డెసిషన్ తీసుకోవడం ఉంటుంది. బట్ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. తన మీద తనకు. వేరే వాళ్ళకి చూసుకొని కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంది.
లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పేదే రైట్ అయితది. అంతే. తన మీద తను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తన ఆలోచన ద్వారా తను క్రియేట్ చేసుకుంటాడు. నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకుంటాడు. ఇది ముఖ్యం. సో, ఈ లో కాన్ఫిడెన్స్‌ని ఎప్పటికప్పుడు కాన్ఫిడెంట్‌గా తనని తాను నేను చేయగలుగుతానా లేదా? నేను సక్సెస్ అవుతానా లేదా? నా ఫ్యూచర్‌లో సక్సెస్ ఉందా లేదా? అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఉంది అనుకున్నప్పుడు అయిపాయే. మరి ఇప్పుడెందుకు టెన్షను? ఇప్పుడు ప్రస్తుతము ఏం జరగనట్టు కనబడుతున్నప్పటికీ, నా నెక్స్ట్ ర్యాంక్ ఉందా లేదా? ఇప్పుడు వీరాంజనేయులు గారికి ఏం జరగట్లేదని అనుకుందాం. ఈ వారం ఏం జరగలేదు అనుకుందాం. మీరు 500 కదా! మీ 500 ఉందనుకుంటున్నారా లేదా? 500 ఉంది. మరి ఇంకా ఈ వీక్ తోటి సంబంధం ఏముంది? మీ ఫ్యూచర్‌లో 500 ఉన్నప్పుడు, మీ ఫ్యూచర్‌లో రూబీ ఉన్నప్పుడు, ఈ వీక్‌తో సంబంధం ఏముందసలు? అది మ్యాటర్. హ్మ్. మీకు ఒక మంచి టీమ్ అనేది రాసిపెట్టుంది అని అనుకున్నప్పుడు, మీకు ఈ వీక్‌తో సంబంధం లేదు. ప్రస్తుతం జరిగే ఫలితంతో సంబంధం లేదు. ఉందా? లేదా? అనేది ముఖ్యం. హ్మ్. సో, దీన్నేమంటారు? హై కాన్ఫిడెన్స్ అంటారు. రాసి పెట్టుకోవాలి. వింటే గుర్తుండదు. హ్మ్. రాసి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళతోని ఏం మాట్లాడాలో తెలుస్తది. లేకపోతే ఆదుర్ద, టెన్షను, భయమే ఉంటది. హ్మ్. నేను ఎలా చెప్తున్నానో మీరు గూడా వాళ్ళకదే కాన్ఫిడెన్స్ తోటి ఇవ్వాలి. ఇక నాలుగవది ఎవరైనా సరే ఫస్ట్ ఎవ్వరైనా సరే మీరు చూడండి కామెంట్స్‌లో ఎతికితే నెగెటివ్ కామెంటే వెతుకుతారు. అన్ని పాజిటివ్‌లు వస్తేనే వీళ్ళకి గూడా పాజిటివ్ వస్తది. వీళ్ళకంటూ సొంత సిద్ధాంతాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా మనుషులు ఎవరైనా సరే ఫస్ట్ నెగెటివ్ తోటి, సందేహాలతోటి ప్రయాణం స్టార్ట్ అవుతది. కానీ రాను రాను మాత్రం వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా దేవుడున్నాడా లేడా అంటే ఎట్లా? ఆ! ఏదో సూపర్ పవర్ ఉంది తనకి హెల్ప్ అవుతుంది. ఇంకా అంటే ఎట్లా? హ్మ్. కనిపించని తరంగాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఎక్కడో ఉన్న మనిషి నా ముందు కనబడుతున్నాడు. హ్మ్. కనిపించింది కనపడినప్పుడు ఇంకా కనిపించిందేదో ఉన్నట్టే గదా! హ్మ్. మరి ఇంకా డౌట్‌గుంటే ఎట్లా? అట్లాగే రూ. 1,00,000 వచ్చినా గూడా కళ్ళ ముందు మన దాంట్లో పడ్డా గూడా, ఓ 30,000 పడ్డా, 10,000 పడ్డా గూడా ఇంకా కాన్ఫిడెన్స్ లో ఉంటే ఎట్లా? నీకేది చేతకపోతే ఆ 10,000 ఎట్లొస్తాయి నీకసలకి? ఇంకా ర్యాంక్ ఎట్లొస్తది? ఆ రూ. 1,00,000 ఎట్లొస్తాయి అసలు? హ్మ్. ఒక కంపెనీలో అది గూడా ఇండస్ట్రీ వాళ్ళు అంత విషయమా? ప్రీమియం ప్రొడక్ట్ రూ. 3,000 ప్రొడక్ట్ ఎట్లొస్తాయి? హ్మ్. సో, అది ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మన దగ్గరనే ఇంకా కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా వచ్చే వాళ్ళలో ఎట్లా ఇస్తాం అసలు ఆ కస్టమర్‌కి, ఆ ప్రాస్పెక్ట్‌కి కదా! అవునా? ఇది. సో ఫుడ్‌ని చెక్ చేసుకోవడము. రెండవది రెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ లీడర్‌కి ఫస్ట్ మినిమమ్ ఇది తెలియాలి. హ్మ్. రెస్ట్. అది కూడా మళ్ళీ ఏం చెప్పాను, మరీ ఓవర్ నిద్ర అయినా కూడా స్ట్రక్ అయిపోతది మైండ్ అంతా. ఇట్లా స్ట్రక్ అయిపోయి ముందుకు కదలదు. అందుకే ఎప్పుడైనా సరే లేవగానే మబ్బు మబ్బు ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగడం, గోరువెచ్చని వాటర్ తాగడం, మంచి మ్యూజిక్ పెట్టుకోవడం. నాకు డాన్స్ వచ్చంటే డాన్స్ చేయాలి. ఓకే. వస్తే చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. పాటలొస్తే పాటలు పాడండి. ఏదైనా సరే. ఒకటి అటు ఇటు కదిలితే ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా తయారైపోతది. హ్మ్. జిమ్‌కెళ్ళేవాళ్ళు, జాగింగ్‌కెళ్ళేవాళ్ళు ఇలాగా అట్లనమాట. కానీ వెంటనే గాని చూడండి కోపం మీద నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం మీద నిర్ణయాలు తీసుకోవద్దు. నిద్ర లేచిన తర్వాత వచ్చిన భయాన్ని లెక్కపెట్టొద్దు. అర్థమైందా? నిద్ర లేచిన తర్వాత వచ్చిన భయాన్ని లెక్కపెట్టొద్దు. అది స్ట్రక్ అయిపోయిందని అర్థం. మైండ్ బాగా స్ట్రక్ అయిపోయింది. రైట్ విన్నారా ఇది? వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు అందరూ. వింటున్నారా? నోట్ చేసుకుంటున్నారా? హ్మ్. నో ప్రాబ్లమ్. వీలు కాకపోతే ఆఫ్ చేసైనా సరే నోట్ చేసుకుంటున్నాం, వింటున్నాం అనేటువంటి మెసేజ్ మీ టీమ్ వాళ్ళకివ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మీ టీమ్ వాళ్ళు ఒకవేళ వీడియో ఆన్ చేసుకొని ఉండుండొచ్చు గాక. హ్మ్. అందరూ లేకపోతే కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళకి యెస్ వి ఆర్ ఇన్ యాక్టివ్. లేకపోతే ఏమనుకుంటారు, అందరొచ్చారు గానీ అందరు వీడియో ఆఫ్‌లో ఉన్నాయి. అసలు ఎవరు వింటున్నారో లేదో ఇట్లా అనుకుంటారు. ఓకేనా? ఇది. ఇక తర్వాత నాలుగవది.
నో బుక్ రీడింగ్. నో బుక్ రీడింగ్. ఏదో ఒక బుక్ రీడింగ్ కానీ, ఒక సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ని తెలుసుకోవడం కానీ, అసలు అటువంటి వాటిని సెర్చ్ అనేది లేదు. శోధన ఉంటేనే సాధన సక్సెస్ అవుతుంది. శోధన ఉంటేనే, రీసెర్చ్ ఉంటేనే మీరు అనుకున్నది సాధన, ప్రాక్టీస్ అనేది సక్సెస్ అవుతుంది. రీసెర్చ్ ఉండాలి ఫస్ట్. అట్లా ఉంటే సక్సెస్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. చిన్న ఒకరు నలుగురికి మీరు ప్రెజెంటేషన్ చేశారు. అసలు మన మన సకినాలు ఏంటి? మన సకినాలు ఏంటి? ఆమె అంటే సావిత్రమ్మ గారికి సకినాలు, మనకి శ్రీరంగ్ సార్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సార్. ఎవరు చెప్పింది? శ్రీరంగ సార్. శ్రీరంగ్ సార్ చెప్పింది. ఓ యవనుడి గొంతులా వినబడిందే. ఓకే, శ్రీరంగ సార్కి హార్ట్ ఇద్దాం. అంతే. మన పని మీరు దీని మీదే కాన్సన్ట్రేషన్ చేశారంటే సక్సెస్ అయినట్టే. మిగతా అన్ని బూస్టింగ్ కొంచెం పెంచుకోవడానికి, ఇన్కమ్ పెంచుకోవడానికి, టీం పెంచుకోవడానికి కదా. అసలు ఫస్ట్ పని మనం సకినాలు వేయడం అనేది నిన్న మంచి ఆమె అట్లా గుర్తుండిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్ కాదు, ఆమె వాటిని అమ్మడం ద్వారా ఆమెకి ఇన్కమ్ వచ్చింది. మనం ఏం చేయడం ద్వారా ఇన్కమ్ వస్తుంది అంటే మన ప్రెజెంటేషన్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. మన సకినాలు ప్రెజెంటేషన్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వేరేది లేనే లేదు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు నేను ఎన్ని ప్రెజెంటేషన్ చేశాను, కొత్త వ్యక్తి దగ్గరికి రీచ్ అయ్యాను, లేదా నా టీంలో బోత్ సైడ్స్లో ఎంతమంది దగ్గరికి రీచ్ అయ్యారు, ఇదే పాయింట్. ఇంకా ఇది ఎంత చేస్తే, ఇక మిగతా అన్ని ఒట్టి మాటలే. ఇది చేస్తేనే గట్టి మాట, అంతే. మిగతా అన్ని ఉట్టికి మనం అందరం ఉన్నందుకు, ఓహో నువ్వు ప్రెసిడెంటా, నువ్వు వైస్ ప్రెసిడెంటా, నువ్వు సెక్రటరీవా అని ఇట్లా ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవడమే, అంతే. అవన్నీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. కంపెనీ కేవలం నా ప్రోడక్ట్ని కొత్త వాళ్ళ దగ్గరికి రీచ్ చేస్తున్నావా లేదా, దట్స్ ఇట్, అంతే. నీకు నాకు అదొక్కటే సంబంధం. నీకు నువ్వు ఫీల్ అయ్యి ఏమన్నా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే కూర్చో, కానీ నా ప్రోడక్ట్ ఆ గోడౌన్ నుంచి కదిలితే నీకు మనీ వస్తుంది, అంతేనా? బిజినెస్ అంటే అదే కదా. దట్స్ ఇట్ అండి. నీ తెలివితేటలతోటి నువ్వు ప్రెజెంటేషన్ చేసుకుంటున్నావా, ఎంతమందికి రీచ్ చేస్తున్నావు, దట్స్ ఇట్. ఒకవేళ నేను పాత వ్యక్తితో మాట్లాడుతున్నా, ఓకే మాట్లాడు. ఇద్దరు కలిసి ఇంకొత్త వ్యక్తి దగ్గరికి చేరుకుంటున్నారా లేదా, ఇదేమన్నమాట. వీటి గురించే మనం ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడుకున్నా, ఈ పని జరుగుతుందా లేదా మీ దగ్గర, క్యాచ్ చేశారా? ఇంతే ఇంకా. సో మీరు ఉదయం నుంచి మీ యొక్క ఎనర్జీని మొత్తం దాని మీదనే పెట్టండి. ఇక మిగతాది ఎంత దేని మీద పెట్టినా వేస్ట్. ఫలానా మస్తాన్ గారు ఉన్నారంటే మస్తాన్ గారికి సంబంధించి కొత్త వాళ్ళకి చేరుకుంటున్నారా? ఆయన చేరుకున్నాడు ఆల్రెడీ, ఆ 20 మెంబర్స్ చేరుకున్నాడంటే ఓకే. అయితే మీరు మీరిద్దరు కలిసి వాళ్ళకి సంబంధించిన కొత్త వాళ్ళకి చేరుకుంటున్నారా? ఇదే మౌత్ పబ్లిసిటీ. దీన్నే పర్సన్ టు పర్సన్ అంటారు. పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు. ఇది రాంగ్ ఏమో అని అనుకుంటారు. డైరెక్ట్గా మనం షాపుల నుంచి కొనాలి కానీ మనుషుల నుంచి కొనేది ఏంది అని అనుకుంటారు. షాప్లో ఉన్నది కూడా మనుషులే. షాప్లో ఉన్నది కూడా మనుషులే షాపులు పెట్టుకున్నారు. అది అవసరం ఇప్పుడు లేదు. థియేటర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓటీటీ అనేది వచ్చింది. ఓకే, హోటల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంటి నుంచి ఆర్డర్లు పాస్ చేయట్లేదా? ఇంట్లోనే ఉన్నది. హోమ్ కిచెన్ అని, హోమ్ హోటల్ అని ఆర్డర్ పెడితే చాలు పంపించేస్తారు. లడ్డూలైనా సున్నుండలైనా ఏవైనా పంపించేస్తారు. ఇదివరకు లాగా ఇట్లా పెట్టుకోవాలి హోటళ్ళు, ఇదంతా మారిపోయింది నాయన. 21st సెంచరీ బిజినెస్. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. ఓకే, ఇది మనం
వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని చైన్ సిస్టమ్ అంటారు కదా అని అంటారు. చైన్ సిస్టమ్, అవును చైన్ సిస్టమే. ఏదైనా చైన్ ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వస్తే చైన్ అంటారు, ప్రోటోకాల్. లో కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుందంటే ఇట్లా. ఇంకో 5వ పాయింట్ కూడా ఉంది, ఇది చెప్తాను. బుక్ రీడింగ్ అంటే అధ్యయనం చేయకపోతే. అక్కడ బుక్ రీడింగ్ దగ్గర నోట్స్ పెన్ అని రాసుకోండి. నోట్స్ పెన్. హలో లీడర్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఈ రోజు నుంచి మనం డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది అడిగే కొన్ని డౌట్స్, కొన్ని అబ్జెక్షన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. డే బై డే ఈ క్వశ్చన్స్ వస్తాయి. దాదాపుగా 8 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో లీడర్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది స్కామ్. ఇది చైన్ సిస్టంలా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ జనరల్గానే అసలు చైన్ సిస్టమ్ అంటే ఏంది. ఓకే, సో ఇప్పుడు మన ఇంట్లో ఒక సోపు, షాంపూ ఇలాంటి జనరల్గా మన డైరెక్ట్ సెల్లింగ్లో కాకుండా మామూలుగా వాడతాం కదా. మీరు ఎవరైనా సంతూర్ సోపో, డోవ్ సోపో వాడుతున్నారు అనుకుందాం. మీరు ఎవరైనా డైరెక్ట్గా సంతూర్ కంపెనీకి వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకున్నారా? లేదా డో కంపెనీకి వెళ్ళి ఎప్పుడన్నా ప్రోడక్ట్ తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు, అంతే కదా. సో మీరెవరు కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళి, ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రోడక్ట్ అయితే తెచ్చుకోరు. ఓకే, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. అసలు చైన్ సిస్టమే అది. ఆ చైన్ సిస్టమ్ ఏంటంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి C&F ఏజెంట్కి వస్తుంది, దాని నుంచి డీలర్కి వస్తుంది, డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్కి వస్తుంది, హోల్సేల్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్, మన కిరాణా షాప్కి వస్తుంది. అక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం. ఈ మధ్యలో వీళ్ళెవ్వరు లేకపోయినా సరే ఈ ప్రోడక్ట్ మన దాకా రాదు. ఇది చైన్ సిస్టమ్. సో మ్యానుఫ్యాక్చరరు C&F డీలర్ తోటి లింక్ పెట్టుకుంటాడు. డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి లింక్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్కి లింక్ ఉంటుంది, హోల్సేలర్ నుంచి రిటైలర్కి లింక్ ఉంటుంది, రిటైల్ దగ్గర నుంచి కస్టమర్ తీసుకుంటున్నాడు. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఒకటి. ఈ సప్లై చైన్ కనుక బ్రేక్ అయిందంటే ఆ ప్రోడక్ట్ మన కిరాణా షాప్కి రాదు. ఇది చైన్ సిస్టమ్ అంటే. ఇప్పటిదాకా ప్రతి ప్రాసెస్ కూడా, మీరు సోపే కాదు ఏ ప్రోడక్ట్ మీ దాకా వస్తున్నా ఒక చైన్ సిస్టాన్ని ఫాలో అవుతేనే అవన్నీ మన దాకా వస్తున్నాయి. ఈ చైన్ సిస్టంలో ఏముంటారంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఒక నెలకి ఒక 100 కోట్ల బడ్జెట్లో ఒక 200 కోట్ల సోప్స్ బయటకు వస్తున్నాయంటే, ఈ 200 కోట్ల సోప్స్కి కనీసం ఒక 100 కోట్లు వాళ్ళ దగ్గర C&F ఏజెంట్ డిపాజిట్ చేసి ఆ సోప్స్ని బయటకు తీసుకొస్తాడు ఫ్యాక్టరీ నుంచి. ఈ C&F ఏజెంట్ దగ్గర కనీసం డీలర్స్ ఒక 50 కోట్లు డిపాజిట్ చేసి. చూడండి, అసలైనటువంటి చైన్ ఇది. దీన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, డైరెక్ట్ పోయి కొనుక్కోలేరు, అమ్మలేరు కూడా. మళ్ళీ ఈ చైన్ని బ్రేక్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళ దగ్గర ముడి ధనం, ఓకే, ఇన్వెస్ట్ చేసుకోవాలి, డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు పెట్టుకుంటేనే అసలైనటువంటిది. ఇది అసలైన దందా. వాళ్ళు ఆ ప్రోడక్ట్ బయటకు తెచ్చుకుంటారు. డిస్ట్రిబ్యూటర్స్ కనీసం ఒక 10 crores డిపాజిట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారనమాట మ్యాక్సిమం, వీళ్ళు ఆ ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. సో ఆ డిస్ట్రిక్ట్కి వచ్చిన వాటిని హోల్సేలర్స్ కనీసం 1 CR నుంచి 2 CRs వరకు డిపాజిట్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. రిటైల్ షాప్లో ఒక 100 సోప్స్ ఇస్తే కనీసం సగానికి సగం డబ్బులు డిపాజిట్ చేసి ఆ సోప్స్ పెట్టుకుంటాడు. 1 వీక్లో మిగిలిన సోప్స్ది కలెక్ట్ చేసుకుంటాడు. ఇది చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టంలో ఒక ప్రోడక్ట్ మూవ్ అవ్వడానికి డబ్బులదే రాజ్యం అవుతుంది ఎక్కడ కూడా. చూడండి, CF అండ్ ఏజెంట్ 100 కోట్ల దాకా ఉంటే డీలర్ 50 crores దాకా పెట్టాల్సి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ 10 కోట్లు, హోల్సేలర్ 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటుంది, రిటైలర్ కూడా మినిమం మామూలు ప్రోడక్ట్ అయితే CR దగ్గర lakhs పెట్టండి, అది కూడా డబ్బులే కదా, lakhs పెట్టినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ చైన్ సిస్టమ్ అంతా దేనితో ముడిపడి ఉంది? డబ్బుతోటి ముడిపడి ఉంది. ఇది జనరల్ మార్కెట్లో జరుగుతున్న ఒక ప్రొసీజర్. డబ్బున్నోడిదే రాజ్యం, డబ్బు పెట్టగలిగేవాడిదే బిజినెస్. ఎవరు డబ్బు పెడతారో వాళ్ళు ఈ బిజినెస్ చేయగలుగుతారు జనరల్ మార్కెట్లో. ఓకే, సో ఇలాంటి మార్కెట్లో ఇక్కడ ఏమేమి అవసరం పడుతుంది? ఒకవేళ అతను C&F ఏజెంట్ అవని, డీలర్ అనండి, డిస్ట్రిబ్యూటర్ అవ్వండి, లేకపోతే హోల్సేలర్ అవని, లేదా లాస్ట్ కిరాణా షాపు లేదా సూపర్ మార్కెట్ అనండి, ఏం కావాలి? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి ఇక్కడ. తర్వాత వాళ్ళవి స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదా ఒక షాప్ అవసరం పడుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, డీలర్స్కి పంపించడానికో, డిస్ట్రిబ్యూషన్ పంపించడానికో. తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో ప్రతి స్టేజ్లో కూడా ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్కి C&F ఏజెంట్ దగ్గర ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, డీలర్ దగ్గర కొంచెం తక్కువ ఉంటారు, హోల్సేల్ దగ్గర ఇంకొంచెం తక్కువ ఉంటారు, కిరాణా షాప్కి వచ్చే వరకు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఈ చైన్ సిస్టమ్ ఇలా జరుగుతుంది. ఇదే చైన్ సిస్టాన్ని ఓకే మనకి డైరెక్ట్ సెల్లింగ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే ఈ మధ్యలో డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, C&F ఏజెంటు, టీవీ పబ్లిసిటీ ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ప్రోడక్టు ఒక కన్జ్యూమర్కి వస్తుంది. ఈ కన్జ్యూమర్కి ఒక పని చెప్పారు ఏంటంటే, బాస్ నా ప్రోడక్ట్ నీకు వాడు, నీకు నచ్చితే నలుగురికి రిఫర్ చేయి, నా దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో నీకు ట్రైనింగ్ ఇస్తా. ఈ మధ్యలో ఈ డీలరు, డిస్ట్రిబ్యూటర్ వీరెవరు లేకపోవడం, నాకు డబ్బు మిగులుతుంది కదా, వీళ్ళెవరిలో లేకపోయేసరికి ఆ డబ్బుని నేను నీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా, నువ్వెంత టర్న్ ఓవర్ చేస్తావో ఆ టర్న్ ఓవర్ మీద డిస్ట్రిబ్యూటర్ చేస్తా అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది జస్ట్ లైక్ జనరల్ మార్కెట్కి ఆపోజిట్గా వస్తున్న ఇంకొక కాన్సెప్ట్ అంతే. ఇది ఒక ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వస్తున్న ఒక కాన్సెప్ట్ అంతే. చైన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆ చైన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వాలంటే లక్షలు కోట్లు కావాలి. మరి ఒక సామాన్యుడికి ఇది సాధ్యం కదా, సాధ్యమైద్దా? కోట్లు డిపాజిట్ చేయగలమా? అలా లేనప్పుడు ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో దీన్ని ఈ రిఫరల్ ఇన్కమ్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాల్లోకి తీసుకుపోవడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇది ఒక మార్కెటింగ్ ప్రొసీజర్ అంతే. ఈ అవగాహన మనకు ఉండాలి కదా, అవునా? మినిమం మనకు ఉండాల్సినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏ విధంగా అన్నది ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మరి ఇది కేవలము ఇప్పుడు ఈ వ్యక్తితోటి, ఒక వ్యక్తితోటి చెప్పబడుతుందా, లేకపోతే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో ఇదే క్లారిటీ, సేమ్ ఇదే క్లారిటీ వస్తారు. కానీ దీని మీద చాలా మందికి అవగాహన తక్కువ. ఫస్ట్లో ఇన్సూరెన్స్ అంటే ఎందుకు లాభము ఏంటి అనేది పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తూ అందరికీ అవగాహన కల్పిస్తేనే అందరికీ తెలిసింది. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని. అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా. This is Tirupati Tandra, Master Trainer and Direct Marketing Coach, and welcome back to ever inspiring channel Inspire Soft Skills. బంగారు తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ 2021 ఈ కార్యక్రమం ఈ నెల 28 జరిగింది. దాన్ని పురస్కరించుకొని IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ 1920 గాను తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇంతకీ ఎవరి IDSA? IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇది నాన్ ప్రాఫిటబుల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది 1996లో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ని ప్రైస్ చిట్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978లోకి తీసుకురావద్దని, పిరమిడ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వేరు, డైరెక్ట్ మార్కెటింగ్ వేరు అని సెంట్రల్ గవర్నమెంట్ కి క్లారిటీ ఇచ్చి డైరెక్ట్ సెల్లింగ్ పైన ఒక గైడ్లైన్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్నో అభ్యర్థనలు చేసి, తద్వారా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసేసి 9th September 2016లో ఈ హిస్టరీ అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడానికి ఏ స్థాయి అనేది ఒకసారి ఇదంతా మీకు ఈ రికార్డింగ్ ఉంటుంది. దీన్ని మీరు GSM లో ఉపయోగించుకోండి. మీరు ఈ అవగాహన కల్పిస్తేనే మీకు ఇంకా ఇండస్ట్రీలో మీరు ఇంకా చేయాల్సినటువంటిది ఏం లేదు. చాలా ఈజీ వర్క్ మిగతాది అంతా కూడా. అందుకే మీ ప్రెజెంటేషన్స్ ముందుకెళ్ళాలంటే, మీ ప్రెజెంటేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే ముందు ఉన్న వాళ్ళకి అవగాహన అవసరము. కొత్త వాళ్ళ దగ్గరికి ఇది చేరుకోవాలంటే ఉన్న వాళ్ళకి అవగాహన. రైట్? అంతేనా? కరెక్టేనా కదా? मुख्यमंत्री की ओर से आपका स्वागत है. ఒక ముఖ్యమంత్రి రీసెంట్ గా జరిగిన ప్రోగ్రామ్ ఏ లెవెల్కి వచ్చిందో చూడండి. సెంట్రల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్న విషయం ఇది. డైరెక్ట్ సెల్లర్స్ మళ్ళాంటి వాళ్ళు. एक बड़ा मौका, एक बड़ी जिम्मेदारी जब किसी बहन को मिलती है तो पूरे देश की बहनों को लगता है कि ये सम्मान हमें मिला है कि नहीं है?
और आज महिला दिवस के उपलक्ष्य में बधाई देती हूं आप सबको, जिन्होंने इतना साहस किया कि अपने घर की चौखट से बाहर निकलकर अपने सपनों को पूरा करने के लिए ताकत लगाई। आज डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है। నేను ఈ లెవెల్కి ఎన్నో 2016 కంటే ముందు నుంచి అందరూ అన్ని కంపెనీలు వారి వారి ప్రయత్నాలు చేయగా అది జరిగిందన్నమాట. సో ఈ లెవెల్కి వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ అని. ఇంకా ఇంకా ముందుకి వెళ్తూనే ఉంటుంది. దాని మీద అందరికీ అవగాహన కల్పిస్తానని రీసెంట్గా చెప్పడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు అందుకనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. ఓకే, అంటే ఏదైనా ఒకటి లో కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఉంటే మనం ఇది చెప్పాలన్నమాట, ఖచ్చితంగా చెప్పాలి. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ కి ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చే బాధ్యతను భుజాల మీద వేసుకున్న అద్భుతమైన సెక్టార్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. 2017 భారతదేశంలో డైరెక్ట్ మార్కెటింగ్ ప్రాముఖ్యతను గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ని అమలు చేస్తున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని, ఈ రంగం తెలంగాణలో ఇంత అభివృద్ధి చెందడానికి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు అక్కడ ఢిల్లీలో కూడా ఆ యొక్క రెస్పాన్స్ రావడానికి మన తెలంగాణ ఎంతో మేజర్ పాత్ర వహించింది. అది జేఎస్ రంజన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు అని అన్నారు. The direct selling industry in India is currently passing through a crucial phase. With the hard work of the industry, the Government of India has notified the Model Direct Selling Guidelines in 2016, which was the first attempt towards providing a guiding legislation to the industry. The state of Telangana was amongst the first few states in India to notify the state-specific version of the direct selling guidelines in December 2017. Direct selling industry shall always remain indebted to Honorable Chief Minister Shri K. Chandrasekhar Rao ji and all officials of the state government for ensuring that the direct selling industry finds its due place in the state. At this point of time, చూడండి, ఈ స్టేట్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. it also becomes essential to highlight the ఈ role ప్రోగ్రామ్ కూడా జరిగింది ఇక్కడనే. of Shri Jayesh Ranjan ji in promoting the growth of the industry. ఎలాంటి మధ్య దళారులు లేకుండా మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ ని అది మధ్య ఇది విన్నారు కదా. నేరుగా కస్టమర్ దాకా చేర్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారని, ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా యుఎస్ లో ఎవాన్ అనే కంపెనీ 1886లో ప్రారంభించిందని, ఈ డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో 1990 నుంచి విస్తరించడం మొదలైందని చెబుతూ గ్లోబలీ డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా వెల్నెస్ కేర్ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని ఇప్పుడు అక్కడ జరిగిన మీటింగ్లో సారాంశం చెప్తున్నాడు. ఈ రంగంలో, ఈ డైరెక్ట్ మార్కెటింగ్ రంగంలో పురుషుల కంటే 74% మహిళలే ఎక్కువగా సక్సెస్ అవుతున్నారని వివరించారు. So what direct selling does is direct selling చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటిది ఆయన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో ఆ వీడియోలో ఇక్కడ అఫీషియల్ గా మనకు ఆ ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, simply remove these intermediaries and replace them by our direct sellers, thereby bringing the ఈ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి ఒక డైరెక్ట్ సెల్లర్ ని పెట్టేస్తారనమాట. కస్టమర్, ఇక్కడ కంపెనీ. ఈ ఫస్ట్ రౌండ్ ఏంటిది చూస్తున్నారా? ఈ ఫస్ట్ రౌండ్ కంపెనీ, ఇది ఈ రౌండ్ ఎవరు? కస్టమర్. ఇక్కడ ఉన్నది ఎవరు? డైరెక్ట్ సెల్లర్. సో ఎంతో మంది ఉండేది కాస్త మొత్తం తగ్గించేసి ఒక్క వ్యక్తికే ఇచ్చేస్తున్నారు. ఒకే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు కంపెనీకి కస్టమర్కి మధ్య. కమాలి గారు క్లియరా? ఇది manufacturer and consumer closer to each other. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మ్యానుఫ్యాక్చరర్, ఇక్కడ కస్టమర్, ఇక్కడ డైరెక్ట్ సెల్లర్. This way we are able to pass on the benefits of the supply chain directly to our consumers ఇది గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్ and to our direct sellers. How direct selling as a concept evolved? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే పలానా అమెరికా నుంచి. Direct selling as a concept, it came in the year 1886 when Avon Cosmetics was established. By 1925, the direct selling annual sales were already in the vicinity of 300 to 500 million US dollars. By 1940s and 1960s,
So new kind of companies started to emerge, primarily in the US market. By 1970s, earlier the direct selling was limited only to cosmetics and books, but by 1970s, diversification of product portfolio started taking place. So we have companies apart from cosmetics into appliances, food products, wellness products, household goods. By 1990 and between 1996 was the year when direct selling started in India, and direct selling companies like Avon, Amway, Modicare. ఆ 1996లోకి ఇక్కడ ఎంటర్ అవ్వడము ఈ కంపెనీలు ఓరిఫ్లేమ్ దగ్గర నుంచి. Oriflame, Herbalife, they started their operations in India. IDSA was also incorporated in the year 1996. Now, globally, which product sellings are, most preferable through ఇప్పుడు చెప్తున్నాడు ఏ ప్రొడక్ట్లు బాగున్నాయి అంటే మూమెంట్ అందుకుంటున్నాయి, ఎక్కువగా సేల్ అవుతున్నాయి. direct selling channel? So, wellness continues to be the most preferred product category across the globe. Globally, 36.2% of the direct selling sales చూడండి, ఇంట్లో ఉపయోగపడే గూడ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఈ పర్సంటేజ్లకి వెల్నెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్. వెల్నెస్ ఈ 36% comes from the wellness segment alone, followed by cosmetics, which form nearly 26%, household goods 14%, then clothing, financial services, and several other categories are there. Now let's see the number of direct sellers which are working globally. There are 125.4 million direct sellers that are working full-time actively with the direct selling industry worldwide. వరల్డ్ వైడ్ లో ఎంతమంది అనేది. Now out of these 125.4 million, 26% are men and 74% are women. So direct selling industry is actually known for providing a self-sustainable income opportunity to women. ఈ రంగంలో ఏ వయసున్న వాళ్ళు ఎక్కువగా సరే, ఇంత సీరియస్గా గవర్నమెంటే టేకప్ చేసి తీసుకెళ్తున్న రంగంలో మనము ఎక్స్పర్ట్ అవుతున్నాము, శిక్షణ పొందుతున్నాం అంటే మీరు ఒకసారి చెప్పండి. ఇది మనకి ఇది మన యొక్క పార్ట్నర్స్కి, ముఖ్యంగా కొత్త వాళ్ళకంటే కూడా పార్ట్నర్స్కి తెలియాలి వద్దా? ఇండస్ట్రీ అని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం ఇది. అందుకనే ఫిజికల్ ట్రైనింగ్స్ అని చెప్తాను. ఈరోజు చూడండి, అందరు లేవగలిగారా? లేదు, హాయిగా పడుకున్నారు. ఓకే, వాళ్ళకి తెలియాలంటే ఎట్లా? వాళ్ళకు కూడా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ ప్రోగ్రామ్స్కి వస్తే అక్కడ మనం కేటాయించేటువంటి 7-8 అవర్స్లో ఇదంతా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇంకొక అర్ధ గంటలో అందరూ టైం అయిపోతుందని చూసుకుంటూ ఉంటాం. మళ్ళీ నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంటుంది. అంతే. ఎలా తెలుస్తుంది? ఈ విషయాలు తెలిస్తే ఈవెన్ ఫోన్లోనైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆర్డర్లు అయిపోతుంది. అంతే కదా? ఫోన్లో కూడా బిజినెస్ని రన్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ క్లారిటీ మాత్రం కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఏమంటారు? నాతో ఏకీభవిస్తారా? అందుకని ఫిజికల్ ప్రోగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ యొక్క క్లారిటీ ఇచ్చేది. ఓకే, ఇంకోటి ఇంకా దీనికి సంబంధించినటువంటిది మీకు వర్క్ స్టైల్తో సహా అన్ని నేను ఇప్పుడు చెప్తాను. ఇకపోతే దీంట్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏ పాయింట్ దగ్గర ఉన్నాం ఒకసారి నాకు గుర్తు చేయండి. ఏ పాయింట్ దగ్గర ఉన్నాం? లో కాన్ఫిడెన్స్ తర్వాత నో అధ్యయనం, నో బుక్ రీడింగ్, నో రీసెర్చ్, పెన్ను పేపర్, అది కొంత ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే అతను లీడర్షిప్ని చాటుకోలేడు. ఆ మేడంకి తెలియలేదనుకోండి, ఎంతసేపటికి ఈ యొక్క ప్రోడక్ట్ గురించే మాట్లాడుతున్నారు. ప్రొఫైల్ ఉంది, ఇంకా ప్రాసెస్ ఉంది, చాలా ఉంది. ఓకే, దీని గురించి మనం చెప్పాలి వాళ్ళకి. అధ్యయనం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సరి అయిన అధ్యయనం లేక కూడా మెంటల్ ఎనర్జీ అనేది సరిగా ఉండదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫుడ్ ప్లానింగ్ అనేది డైట్ ఎంత కావాలో అంత తీసుకోవడము, ఇది చాలా ముఖ్యం. ఒకవేళ ఎనర్జీ లాస్ అయిందంటే ఏం చెక్ చేసుకోవాలి? ఫుడ్ ఎక్కువైపోయిందేమో చెక్ చేసుకోవాలి, సరైన టైంలో సరిగ్గా తీసుకోలేదేమో చెక్ చేసుకోవాలి, ఎంత తీసుకున్నామో చెక్ చేసుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువైందేమో చెక్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యదాన్ తదా మన్. ఓకే, ఇది ఒకటి. ఇక్కడనే ఉంటుందన్నమాట. సరిగ్గా టీంని డ్రైవ్ చేయడంలోనే ఒక వ్యక్తి ఫెయిల్ అవుతుంటాడు, ఒక వ్యక్తి సక్సెస్ అవుతుంటాడు. అరే నాకు స్పీచ్ వచ్చే, నాకు
స్కిల్ ఉందే, ప్రజెంటేషన్ వచ్చే, అయినా నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని అనుకుంటాడు. ఇక్కడనే ఉంది ఆ మైండ్ ఎనర్జెటిక్గా ఉంచడంలోనే ఉంది. ఈ టీచర్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటే పిల్లలు అంత ఎనర్జెటిక్గా ఉంటారు. సబ్జెక్ట్ అందరికీ ఉంటుంది, బోల్డంత మందికి ఉంటుంది సబ్జెక్ట్. ప్రజెంటేషన్ కూడా చేయడం వచ్చు చాలా మందికి, నేమ్ లిస్ట్ కూడా ఉంటుంది. కానీ దాన్ని ఎట్లా ఆ నేమ్ లిస్ట్ని కస్టమర్స్గా మార్చాలి, కస్టమర్స్ని రిటైలర్గా మార్చుకోవాలి, రిటైలర్ని పార్ట్నర్గా మార్చుకోవాలి అనేది చాలా కొంచెం తెలియాలి, రైట్? దానికోసం అధ్యయనం అనేది 4th పాయింట్. 5th పాయింట్ రైట్ ఫ్రెండ్షిప్, రైట్ సావాసం. దీనికి కూడా ఎనర్జీ సరిగ్గా లేకపోవడానికి ఇదొక కారణం. రైట్ అధ్యయనం చేసి, అంటే ఇప్పుడు నేను ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను అనుకో, నేను ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను, సాహసగాళ్ళు అంటాం కదా, సేమ్ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే మన పార్ట్నర్స్ 2-3 సేమ్ ఇట్లానే లక్ష్యం కలిగిన వాళ్ళు మనం దగ్గర పెట్టుకోవాలి. సీనియర్స్లో అయినా జూనియర్స్లో అయినా, ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసే వాళ్ళని, ఎక్కువగా సీరియస్నెస్ లేని వాళ్ళని కాదు, సరే వాళ్ళు ఉంటే ఉండనియండి, కానీ మీలాగే సీరియస్గా ఉన్న వాళ్ళని ఒక్కరినైనా ఇద్దరినైనా సరే, మీ జూనియర్స్ని, బోత్ సైడ్ జూనియర్స్ని అండ్ అదే సీరియస్నెస్ ఉన్నటువంటి సీనియర్ని దగ్గర ఉంచుకోవాలి, సాహసం ఉండాలి. ఇది మీ మెంటల్ బూస్టింగ్కి, ఎనర్జీకి చాలా ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సొంత నెట్వర్క్ని, ఉద్యోగాన్ని కాదు నేను అనేది, ఆఖరికి ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలన్నా ఉండాలి. డల్నెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు తీసేస్తారు. ఓకే, సో బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఇంకెక్కువ ఉండాలి, ఇంకెక్కువ ఉంటుంది. దాన్ని ఈ 5 శాసిస్తూ ఉంటాయి. ఓకే, సో నేను ఇందాక చెప్పాను, మన సకినాలు ఏంటి? ప్రజెంటేషన్స్. వేరే వాళ్ళకి ఈ యొక్క ప్రొడక్ట్ గురించి, ఈ యొక్క కంపెనీ గురించి ఏంటి అని అంటే, ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్. 4 ఏమేంటివి? డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ. దాని చట్టబద్ధత ఏంటి అనేది తెలుసుకోవాలి. మన ఫిజికల్ ప్రోగ్రాంలో ఈ విషయాలు పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఇదంతా ఎంత పూసగుచ్చినట్టు చెప్పలేనంటే, పూసగుచ్చి చెప్పేటోళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, కూర్చోబెట్టి మరీ చెప్తారు వాళ్ళు. ఓకే, సో అట్లా కూడా నాకు ఇన్కమ్ వస్తుందంటే మరి అట్లే వస్తుంది. మరి దాన్ని టీం వర్క్ అంటారు, నెట్వర్క్ అంటారు. సో అదే మరి, అందుకనే ఈ యొక్క సిస్టమ్ని మనం బిలీవ్ చేయాలి. సిస్టమ్ ఇంపార్టెంట్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ, రైట్? ఫస్ట్ పాయింట్ మినిమం తెలియాల్సింది. సార్ నేను షేర్ చేస్తాను నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అని అంటే, సార్ మీరు షేర్ చేస్తా అని మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను షేర్ చేయడం వల్ల మీకు ఏంటి లాభం అనేది చెప్తా, ఖచ్చితంగా చెప్తా మీకు. ఓకే, షేర్ చేస్తే ఎవరికి లాభము అని అనకుండా నేను షేర్ చేస్తా అన్నారు చూసారా, దానికి మీకు కంగ్రాచులేషన్స్. ఇది మొదటి పరీక్ష. నేను షేర్ చేస్తే ఎవరికి లాభం అని అడుగుతారు, నేను షేర్ చేస్తే నాకేం లాభం అని అడగాలి. మీరు అది కూడా అడగలేదు, కానీ నేను మీకు లాభం చెప్తాను, మీకు ఏం లాభమో చెప్తాను. ఓకే, అయితే మీరు ఓపికతోటి ఒక 4 విషయాలను మీరు తెలుసుకోవాలి. ఏంటంటే, సంపాదించడానికి ముందు చిన్న ఎగ్జామ్ ఏం లేదు, తెలుసుకుంటే అదే స్టడీ. డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ లీగాలిటీ. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి లీగాలిటీ ఎలా చేస్తుంది, దాని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓకే, మినిమం ఇది తెలుసుకో. షేర్ చేస్తా అన్నారని ఇక వెంటనే అని అంటే నష్టం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి షేర్ చేస్తానన్నాడు, మన వీరాంజనేయులు గారు వచ్చినంత ఇంట్రెస్ట్ రోజు ఎడ్యుకేషన్ తీసుకోవాలని ఏం లేదుగా, రూల్ ఉందా అట్లా? మస్తాన్ గారు వచ్చినట్టు వస్తారా? రారు, అట్లా ఏం రారు, అంత ఇంట్రెస్ట్ ఏం ఉండకపోవచ్చు, కానీ షేర్ చేస్తానని నిర్ణయించుకుంటారు. కానీ రోజు రావడం వల్ల వాళ్ళకి నిరంతర ఎడ్యుకేషన్ అందుతుంది, కానీ రాని వాళ్ళకి ఎట్లా అందుతుంది? అందకపోతే వచ్చే నష్టం ఏంది? అమ్మేస్తే పని అయిపోద్ది కదా. అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అవగాహన లేక లో కాన్ఫిడెన్స్లోకి వెళ్తారు,
ఎనర్జీ అనేది తొందరగా తగ్గిపోతుంది, రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయలేరు. ఇది రాసుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన. ఈ సదరు నెట్వర్క్ని క్రియేట్ చేయాలనుకున్న ఈ సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఈ సీనియర్కి తెలుసుకోవాల్సినటువంటి ఎన్లైట్మెంట్, లైట్ ఎలగాలి. ఇది ఎవరో ఫలానా సిస్టర్ చెప్పిందనో, లేకపోతే బ్రదర్ చెప్పాడనో, ఫ్రెండ్ చెప్పాడనో, సరే షేర్ చేద్దాంలే అని అనుకుంటారు. కానీ ఆ షేర్ చేద్దామని, ఇంకొకరికి చెబుదామని నిర్ణయం తీసుకున్న మిత్రుడికి మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నాకు మంచి పార్ట్నర్ దొరికాడు, కానీ మీరు ఈ 4 విషయాలు వినండి. అతను ఏమనుకుంటారంటే, నేను అర్థం చేసుకున్నట్టే మా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, హెల్త్ ప్రోడక్ట్లు అనగానే నేను కొన్నట్టే వాళ్ళు కూడా కొంటారు అనుకుంటారు. అది పప్పులో కాలేసినట్టే. అది అర్థమైంది కదా. ప్రీమియం ప్రోడక్ట్ని, న్యూట్రాస్యూటికల్ని తాగితే అయిపోయేదానికి 3000 ఎందుకు అని అనుకునే ప్రజలే ఎక్కువ ఉంటారు తప్పితే, దాని హెల్త్ బెనిఫిట్స్ తెలియకపోయినా, దాని పట్ల ఉన్నటువంటి నెగిటివ్ భావనకి పాజిటివ్ భావన లేకపోయినా తీసుకోవడం అనేది కష్టం. ఒప్పుకుంటారా మీరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళందరూ కూడా ఈ నిదానమే ప్రధానం అని తెలియక ప్రాస్పెక్ట్ లిస్ట్ లేదు, ఏం లేదు, అంతే నువ్వు నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు ముందైతే అమ్మి స్టార్ అవ్వు, ఇది పోతుంట. దీన్ని నేను ఎప్పటి నుంచో, నేనే కాదు నాతో పాటు మొత్తుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, సంతోషపడ్డాను. నా గూటి పక్షి ఒకటి ఉందని. మీరేమో ఈవెంట్ ఉంది, గెస్ట్లను తీసుకొని రా అని చెప్తున్నారు. మరి నా లిస్ట్ మొత్తం అయిపోయింది సార్, నా గెస్ట్ లిస్ట్ మొత్తం అయిపోయింది. నా ఫ్రెండ్స్ని, నా ఫ్యామిలీని, నాకు తెలిసిన కొలీగ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని ఇన్వైట్ చేసేసా. ఆఖరికి మా ఇంటి పక్కన ఉన్న రెంటర్ ఎవడో కూడా తెలియదు, వాడికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాను. మరి అయినా కానీ నాకు ఇంకా ఏం చేయాలి సార్, ఎలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి? బిజినెస్లో మాత్రం నాకు ఎలా అయినా గ్రో అవ్వాలని ఉంది, మీరే నాకు సొల్యూషన్ ఇవ్వాలి. నేను అన్నీ చెప్తానమ్మా, టెన్షన్ ఎందుకు దండగా, రమేష్ అండగా ఉండగా. హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్ షేడెల్లా, నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ కావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, సాడ్ బట్ ట్రూ. వాస్తవం ఏంటంటే, గత 17 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చూస్తూ ఉన్నాను. నా మిత్రులు చాలామంది నేను చెప్తా ఉంటాను రెగ్యులర్గా, బట్ ఎవ్వరూ వినరు, చేయరు. అది ఏంటి అంటే, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది ఎవ్వరూ తయారు చేయరు ఫ్రెండ్స్. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కార్ కావాలి, బంగ్లా కావాలి, ఈ బిజినెస్లో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, 1000 మందిలో సన్మానం జరగాలని ఉంటుంది. కానీ ఇవన్నింటికి మొట్టమొదటి అడుగు ఏదన్నా ఉందా అంటే అది ప్రాస్పెక్టింగ్ లిస్ట్. ఎందుకంటే చాలామంది ప్రజెంటేషన్ అద్భుతంగా ఇవ్వగలుగుతారు, ప్రజెంటేషన్ ఎంత బాగిస్తారంటే అంత బాగిస్తారు. కానీ ప్రజెంటేషన్ ఇచ్చే కంటే ముందు, ఇన్విటేషన్ ఇచ్చే కంటే ముందు ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఎవ్వరూ చేయట్లేదు. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఇంపార్టెన్స్ ఏందనేది ఈరోజు మనం మాట్లాడుకో. ఇప్పుడైనా అర్థమైతే మీ రియాక్షన్ ద్వారా డన్, ఈసారి నుంచి నేను ప్రాస్పెక్ట్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక మళ్ళీ ఇవన్నీ ఇసుకకుండా జారడం, మళ్ళీ ఎక్కడం, ఇసుకకుండా ఈ జారుడు లివింగ్గా ఆగకుండా నేమ్ లిస్ట్ని చూసుకుంటాను. నేమ్ లిస్ట్ ఆగలేదని అంటే ఇక నా ఇన్కమ్ ఆగదు. ఇది ఇంపార్టెంట్. కానీ ఆ మూమెంట్లో నేమ్ లిస్ట్ ఇచ్చేంత ఓపిక ఉంటుంది అనమాట అస్సలకి. ఆ 2, 3 ఇటు పడేయండి సార్, చెప్దాం. ఇంకా అందరు నాకు చెప్పడం వచ్చు కదా, అది ఇది పడేయండి అసలుకి. ముందైతే నాకు ఈ వీక్ ఇన్కమ్ కావాలి, ఫస్ట్ అయితే పడేయండి ఇటు, నేను చెప్పేసి పడేస్తాను వచ్చు కాబట్టి. దీన్ని ఇప్పటి నుంచైనా సరిదిద్దుకోకపోతే మనం వచ్చిన వాళ్ళని నెట్వర్క్గా మార్చలేము. ఓకే, ఆయన అన్నాడుగా సాడ్, ఇది మాత్రం ట్రూ అన్నాడుగా, సాడ్ కానీ ఇది ట్రూ. ఈ కంకర రాయిని నవలాల్సిందే, కరిగించుకోవాల్సిందే, మింగాల్సిందే. ఇది ఇప్పటి నుంచి నేమ్ లిస్ట్ రాయడం మనకు రావాలి, రాయించడం రావాలి.
ఇది ముఖ్యము. నేమ్ లిస్ట్ ఉన్నది స్టార్ అవ్వడం కోసము కాదు, వాళ్ళు వచ్చింది ఏదో స్టార్ అవ్వడానికి కాదు, ఓకే, డైమండ్ అవ్వడానికని. మీరు భావిస్తున్నారా వాళ్ళు వచ్చింది డైమండ్ అవ్వడానికి అని? అంటే అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత ఉండి అది 1,00,000 అవుతుంది, 10 లక్షలు అవుతుంది, 100 లక్షలు కూడా అవుతుంది. ఎందుకు కాదు? ఖచ్చితంగా అవుతుంది. ఎంత టైంలో అవుతుంది అనేది తర్వాత సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది అసలుకి. ఈ రెండిటికి తేడా గమనించాలని, త్వరలోనే జెన్యూన్ కంపెనీలకు మాత్రమే తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెడతామని, అలాంటి కంపెనీలకే తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తామని వివరించారు. మన భారతదేశంలో డైరెక్ట్ మార్కెటింగ్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు ఏమన్నారో వారి మాటల్లో విందాం. మీకు అందరు గుర్తుండాలే, అబ్దుల్ కలాం గారే చెప్పారు వెన్ హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాబోయే బిజినెస్ అంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు. అంటే ఏ ఫీల్డ్లోనైనా డాటా చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అవునా శివరాం? ఈయన గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో చాలా చాలా కీలకం. కేసీఆర్ గారికి చాలా పర్సనల్ ఇంపార్టెన్స్ అనేది అబ్దుల్ కలాం గారు ఆ రోజు గుర్తించారు. మీకు అందరు గుర్తుండాలే, అబ్దుల్ కలాం గారే చెప్పారు వెన్ హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాబోయే బిజినెస్ అంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు. అంటే ఏ ఫీల్డ్లోనైనా డాటా ఇంపార్టెన్స్ అనేది అబ్దుల్ కలాం గారు ఆ రోజు గుర్తించారు. మనకందరికీ తెలుసు, ఫ్లిప్కార్ట్ 77% షేర్స్ని వాల్మార్ట్కి అమ్మింది. ఫ్లిప్కార్ట్ దగ్గర ఏముండే ఒక యాప్ తప్ప, యాప్ తయారు చేయడానికి ఎంత అవుతుంది? ₹1 కోటి అవుతుంది కావచ్చు. వాళ్ళ సర్వర్ పెద్దది కాబట్టి ₹1 కోటి అవుతుంది కావచ్చు. బట్ ఎందుకోసం వాల్మార్ట్ 77% షేర్ కొనడానికి $16 బిలియన్ ఎందుకు ఇచ్చింది? అంటే 1,19,000 కోట్లు దాన్ని మనం ఇవాళ ప్రైస్ ప్రకారం చూసినట్టయితే. అంటే ఏముంది ఫ్లిప్కార్ట్ దగ్గర? సచిన్ బన్సాల్ ఏమన్నా పెద్ద పెద్ద అసెట్స్ క్రియేట్ చేసి ఇచ్చాడా వాళ్ళకి? ఏముందంటే జస్ట్ డాటా ఉంది. సో ఇంతకుముందు ఎవరిని ధనవంతులు అనేవాళ్ళు అనంటే, ఎవరికైతే తల్లిదండ్రులు బాగా ఆస్తులు ఇచ్చారో, టాటా బిర్లా లాగా అసెట్స్ ఉన్నాయో, కంపెనీస్ ఉన్నాయో వాళ్ళను రిచ్ పీపుల్ అనేవాళ్ళు. కానీ వాట్సాప్ దగ్గర ఏముంది? ఒక జస్ట్ యాప్ తప్ప. వాట్సాప్కి ఎందుకు ఫేస్బుక్ $16 బిలియన్ ఇచ్చింది? అంటే ఆల్మోస్ట్ అది కూడా 1,18,000 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళు పే చేసింది. ఏముందని వాట్సాప్ దగ్గర? ₹1 కోటి, ₹2 కోట్ల వర్త్ ఉండే ఒక సర్వర్ అండ్ యాప్ ఉంది. అంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా, ఫ్లిప్కార్ట్ దగ్గర కానీ వాట్సాప్ దగ్గర కానీ ఉన్నది ఏంటి అంటే డాటా. ఆ డాటా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళంత ధనవంతులు. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మన రూపంలో, మన భాషలో దాన్ని నేమ్ లిస్ట్ అంటాం. సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి యు ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యువర్ రెస్పెక్టివ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. మరి నా దగ్గర ఉన్నటువంటి డాటాలో డైమండ్లు అయ్యారు. బోగసార్ ఆ డాటా నుంచి వచ్చిన వ్యక్తే, ఆ డాటా నుంచి వచ్చినటువంటి వ్యక్తే లావణ్య మేడం, అవునా? ఆ డాటా ఎంత ఇంపార్టెంట్. మనం ఎంత తొందరగా గుర్తిస్తూ చేస్తే తొందరగా గెలుస్తాం అంతే, లేకపోతే ఇట్స్ టేక్ టైం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళాలి, లేదా మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్. సో అదే ఇక్కడ మనకు పెట్టుబడి. అర్థమైందా? దీనికి ఇప్పటి నుంచి దీని మీద సీరియస్గా వర్కౌట్ అనేది మనం చేయాలి. ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇది మీరు ఈ మార్పు మీకు వస్తేనే, దీన్ని కరెక్ట్గా గుర్తిస్తేనే మీ సక్సెస్ అసలు ఆగదు. ఇంకా బోత్ సైడ్ అసలు ఆగదు మీ సక్సెస్. ఈ ఓపిక అనేది ఓకే. అందుకని షేరింగ్ చేస్తా అన్న మిత్రుడికి, ఎవరైతే డేటా ఓనర్ ఉన్నారో, డేటా అనేటువంటి ఆస్తి ఉందో ఆ ఓనర్ ఉన్నారో, ఆ మిత్రుడికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి నేను చేస్తాను, షేరింగ్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి చెప్తాను అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ 4 విషయాలు తెలియాలి. నెంబర్ 1 ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్, ఓకే, ప్లస్ లీగాలిటీ. నెంబర్ 2 ఏంటి? కంపెనీ ప్లస్ R&D. కంపెనీ గురించి ఎవరికి తెలియదు, కానీ R&D గురించి చెప్పాలి, అప్పుడు గౌరవం పెరుగుతుంది. కంపెనీ ప్లస్ R&D ఎవరికి? ముఖ్యంగా ఆ షేరింగ్ చేస్తా అన్న మిత్రుడికి, రైట్?
తర్వాత ఏంటి మూడోది? న్యూట్రాస్యూటికల్స్ ప్లస్ వెల్నెస్. న్యూట్రాస్యూటికల్స్ ప్లస్ వెల్నెస్. చాలా ఓపికగా వింటున్నారు. ఎవరికి చెప్పాలో మీకు తెలియాలి. ఇది ఎవరికి అనేది. ఓకే. నాలుగోది ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లస్ వర్క్ కల్చర్. ముఖ్యంగా ఈ 4 అనేది చాలా ముఖ్యం. మినిమం ఇది. ఆ తర్వాత నేమ్ లిస్ట్ డిస్కషన్ చేసి మనం ముందుకెళ్తాం. ఇది చెయ్యకపోతే 250 దగ్గరనే ఆగిపోతాం. ఇదివరకు అంటే 500 దగ్గర ఆగారు. ఇప్పుడు 250 నుంచి 500 వెళ్ళడం కూడా కష్టం అవుతుంది. 2 నుంచి 500 అంత ఈజీ కాదు. ఎక్కడో ఒక దగ్గర 1000 దగ్గరనో 500 దగ్గరనో ఎక్కడనో కష్టం అవుతుంది. ఇక కొత్త వాళ్ళకైతే 250 దగ్గరనే స్ట్రక్ అయిపోతుంది. ఓకే. ఇది మనం ఆగకుండా చూసుకోవాలి. ఈ 4 ఇంపార్టెంట్. ఇక ఈ షేరింగ్ చేసేటప్పుడు వీళ్ళ దగ్గర ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేది మనకు ఇంకొక సబ్జెక్ట్ నేను కొంత రాస్తాను. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ ప్రాస్పెక్టింగ్ దగ్గర అంటే ఈ యొక్క నేమ్ లిస్ట్ రాసిన వ్యక్తికి రాసేటప్పుడు ఎన్ని ప్రశ్నలు మనం వేస్తాం? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? క్వశ్చన్స్ టైప్ చేయండి. మీకు తెలుసా అన్నది మీరు టైప్ చేయండి ఒకసారి. కొత్త వాళ్ళు, మరీ కొత్త వాళ్ళు కాదులే కానీ మామూలుగా ఇప్పుడు 500 కోసం ట్రై చేసే వాళ్ళు, స్టార్లకు తెలియదు, 500 కోసం ట్రై చేసే వాళ్ళు, రూబీ కోసం ట్రై చేసే వాళ్ళు, 1000 కోసం ట్రై చేసే వాళ్ళు ఒకసారి టైప్ చేయండి. ఎంతో కొంత. ఇప్పుడు ఎన్ని ప్రశ్నల ద్వారా మనం నేమ్ లిస్ట్ చేయిస్తాం? ఎంతో కొంత రాయి విసిరేయండి. రైట్. 6 క్వశ్చన్స్. ఓకే. ఆ 6 క్వశ్చన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ తర్వాత చేద్దాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫిజికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉన్నా కానీ, ఓకే, ఫిజికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉన్నా సరే తప్పనిసరిగా దానికి అటెండ్ అవ్వండి. ఇవన్నీ కూడా వివరాలు. ఎందుకంటే పని చేసుకుంటూ వినడము, ఆఫ్ చేసుకొని వినడము, నోట్ చేసుకోవడం కష్టము, ఇదంతా ఉంది. సో మీ యొక్క టీం ఎవరైతే ఆ యొక్క స్టార్లు కానీ 250లు కానీ ఉంటారో వాళ్ళని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చుకోండి, ఎడ్యుకేషన్ ఇప్పించండి. అప్పుడు మీ టీం ఇంకా బలంగా నెట్వర్క్ తయారవుతుంది. సరేనా? ఒక 2 విషయాలు మాత్రం, ఈ వ్యక్తి ఎవరైతే షేర్ చేయాలని అనుకుంటారో డేటా చాలా చాలా ముఖ్యమని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత అతనికి ప్రాస్పెక్ట్ లిస్ట్, ప్రాస్పెక్టింగ్ అని 2 ఉంటాయి. మనం రాసేటువంటి ప్రాస్పెక్ట్ లిస్ట్, ప్రాస్పెక్ట్ అండ్ ప్రాస్పెక్టింగ్. ఏమంటారు దాన్ని? ప్రాస్పెక్ట్ అండ్ ప్రాస్పెక్టింగ్ అని అంటారు. దానికి సంబంధించి నేను తర్వాత మీకు చెప్తాను. రైట్. ఈరోజు మూలమైన అంశాలని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. శాంతి మేడం, మీరు ఒక్కొక్కరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రాస్పెక్టింగ్ అండ్ నేమ్ లిస్ట్లో సెలెక్షన్ చేసుకున్న పర్సన్ వాళ్ళు ఎలా షేరింగ్ ఇస్తానన్నప్పుడు ఇచ్చిన ఈ 5 పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. అవి వాళ్ళకి ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి జిఎస్ఎంలో చెప్పాలి, అవి ఇంపార్టెన్స్, అది నాకు అర్థమైంది సార్. జిఎస్ఎంలో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ ఇవే సార్. ఇవే ఇది వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ ఈ 4 విషయాలు. అవునా? 4 అని చెప్పుకుందాం. 4 పాయింట్స్ చెప్పారు సార్. ఏంటి అంటే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ లీగాలిటీ.
ఇది తెలుసా లేదా? ముఖ్యంగా ఎక్కడండి? నేను షేర్ చేస్తాను, నాకు నచ్చింది అనే కస్టమరు, లేకుంటే ఆ పర్సంటేజ్ పెట్టి ఐడి లాగిన్ పర్సంటేజ్ కోసం ఐడి లాగిన్ చేసుకుంటారు కదా, ప్రొడక్ట్లు తీసుకుంటారు. అవును వాళ్ళకి నచ్చుతుంది కాన్సెప్ట్. నచ్చినప్పుడు వాళ్ళు ఇంకా సెల్ చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు చెప్పాల్సిన విషయం. అవును దానివల్ల ఏంటి? గ్రౌండ్ లెవెల్‌లో ఉండే నెగెటివ్స్‌ని వాళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు. రిజెక్షన్స్ ఎవరైనా వద్దు అన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే, నేను కొన్నంత స్పీడ్‌గా అందరూ కొంటారేమో, నేను అర్థం చేసుకున్నంత స్పీడ్‌గా అర్థం చేసుకుంటారని వాళ్ళు కూడా భావిస్తారు. ఎస్ చెప్పండి. ఇంకా ఆ 4లో ఫస్ట్‌ది డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ లీగాలిటీ. లీగాలిటీ. నెక్స్ట్ హ్మ్. కంపెనీ R&D గురించి తెలియాలి. రెండవది కంపెనీ ప్లస్ ఆర్&డి. కంపెనీ కంపెనీ ప్రొఫైల్ ప్లస్ ఆర్ అండ్ ఆర్&డి. నెంబర్ 3 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్ కల్చర్ తెలియాలి. కాదు. న్యూట్రాస్యూటికల్స్ ప్లస్ వెల్‌నెస్. ఎస్ ఎస్ మనం ప్రొడక్ట్‌ల గురించి చెప్పాలి. అది ప్రొడక్ట్‌లని 4 అండ్ రాసుకోవాలి. పోషక ఔషధాలు అండ్ వెల్‌నెస్ గురించి. అందరూ ఇల్‌నెస్ గురించే చూస్తూ ఉంటారు. ఇవి ఇల్‌నెస్ ప్రొడక్ట్‌లేమో అనుకుంటారు. అంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడే ప్రొడక్ట్‌లేమో అనుకుంటారు. నాలుగవది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లస్ వర్క్ కల్చర్. ఈఎస్బిఐ ఇవన్నీ. ఓకే. గుడ్. థాంక్ యూ. అసలైంది ఇంకా ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్ రాసిన తర్వాత ఎలా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. శ్రీరంగ గారు. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. గుడ్ మార్నింగ్ వెయిటీస్ అందరికి. ఈరోజు డైలీ రొటీన్ వర్క్ దగ్గర మీరు నాకు మంచి పాయింట్స్ వచ్చేసారు ఇక్కడ ఈరోజు కూడా. ఇవి కూడా మంచి మనం ఇంతకుముందు వరకు చెప్పుకున్న పాయింట్స్ అయినా కూడా మనం మరొకసారి డైట్ ప్లాను చెక్ చేసుకోవడం, తర్వాత రెస్ట్ చాలా అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ పాయింట్ కూడా చాలా ముఖ్యం సార్. రెస్ట్ కూడా చాలా ముఖ్యం. లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇది అనేది చాలా మంది దగ్గర, మన దగ్గర కూడా ఉంది ఇది. దీని మాత్రం కాన్ఫిడెన్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది జరిగింది సార్. తర్వాత నో బుక్ రీడింగ్. మన దగ్గర ఎప్పుడు పెన్ను, బుక్, డైరీ, నోట్ బుక్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేసి బుక్స్లో మనం ఎప్పుడు చదువుతూ మనం కొత్త నేర్చుకుంటూ కొత్త విధానాల్లో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మనం ఇది కూడా పాయింట్, మంచి పాయింట్ సార్. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ 4 పాయింట్స్ మనకు వండర్ఫుల్గా వచ్చాయి. తర్వాత మనం డైరెక్ట్ సెల్లింగ్లో చైన్ లింక్ అనే దాన్ని కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఈరోజు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యింది. ఎందుకంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. GSM. ప్రతి ఒక్కటి మనం నిత్యం మనం వాడే వస్తువు కూడా చైన్ లింక్ లో ఉన్నదే అని చెప్పేసి మనకు క్లారిటీగా తెలిసింది. అంతేగా మరి. అంతే. ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ముఖ్యమైనవి సార్. ఈరోజు క్లాస్ మాత్రం చాలా మనకు వండర్ఫుల్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్. ఎస్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమాలి గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యాహ్నం వర్క్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఒక సైడ్ ఎందుకు జరుగుతుంది, ఓ సైడ్ ఎందుకు జరగకుంటుంది అనే దానికి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇక్కడ ఇది పెద్ద డైట్ ప్లాన్ బ్రహ్మపదార్థం అనేది, అన్నమాట. డైట్ ప్లాన్ సృష్టిలో అనేది లో అప్ కావడం ఒకటి. నెక్స్ట్ మనము తగినంత రెస్ట్ తీసుకోలేక ఎక్కడో వర్క్ చేసి ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి వినవలసిన మెయిన్ క్లాసులే పోగొట్టుకోవడం ఒకటి. ఇది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ వచ్చేస్తే లో కాన్ఫిడెన్స్. ఒక మనిషి జరిగినప్పుడు ఉత్సాహంగా ఉండి జరగనప్పుడు ఎందుకు డిల్ అయిపోతున్నాడు, వాళ్ళను లో ఉత్సాహం నుంచి ఉత్సాహంలోకి ఎలా తీసుకొచ్చుకోవాలి అనేది బాగా కనెక్ట్ అయింది సార్. టీమ్ నెక్స్ట్ గుడ్. అవును సార్. నెక్స్ట్ మనం తెలుసుకునేదే గొప్ప అనుకునే దానికంటే సెర్చ్ చేసి రాసుకొని మనము కొత్త విషయాలు తీసుకొచ్చుకోవడం అనేది బెటర్ దాన్ సార్. ఇప్పుడు నేను నెక్స్ట్ సెర్చ్ ఐదోది రైట్ చేయకపోతే ఫ్రెండ్షిప్. సరే, ఇప్పుడు నేను సెర్చ్ చేయకపోతే ఈ విషయాలు చెప్పి నా టీం అయిన మిమ్మల్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందా? కాదు సార్, మరి అధ్యయనం అనేది ఇంపార్టెంట్ కదా, అవగాహన కోసం. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అది అందుకని. నెక్స్ట్ రైట్ ఫ్రెండ్షిప్ అంటే మనం ఐడి ఎవరికి పడితే ఎవరికి ఇచ్చి వాళ్ళు చేయలేదని బాధపడేదానికంటే ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళు మనకు కరెక్ట్ అనుకున్న వాళ్ళకి ఐడి ఇచ్చి లైన్లో తీసుకుంటే, మీరు చెప్పేవాళ్ళు సార్ 10 మందికి ఇచ్చేదానికంటే ఒక్కరిని నిలబెట్టుకోండి అని. అవును. అది రైట్ ట్రయల్ గా నాకు ఈ రోజు కనెక్ట్ అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇక్కడ డైరెక్ట్ ఒక సెల్లింగ్ విషయం. కంపెనీ లీగాలిటీ, ఇప్పుడు దీని ఒక విషయం కొంతనే తెలిసింది సార్ నాకు ఇంతవరకు కమాలి గారు. సార్. ఒక్కటి ఏంటంటే, చాలా మంది ఐడీస్ తీసుకుంటారు, కానీ సేమ్ మనలాగా సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంత టైం ఇచ్చేవాళ్ళు, కొద్దిగా టైం ఇచ్చే వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి ఆల్వేస్ మాత్రము
ఈ సీరియస్గా ఉన్న వాళ్ళతోటి మనకి ఆ సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, వాళ్ళతోటి మనకి సావాసం ఉండాలి ఎప్పుడు. ఓకే సార్. అప్పుడు మనకి ఇది ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. అనేక కారణాలు చెప్పి టైము ఇది వేస్ట్ చేసే వాళ్ళతోటి కంటే కూడా టైంని ఉపయోగించుకునే వాళ్ళతోటి ఉండేటువంటి సావాసం ఇది ఎప్పుడు బూస్టింగ్గా ఉంటుంది. Yes. ఈ 4 విషయాలు ఇప్పుడు శాంతి మేడం చెప్పిన 4 విషయాలు ఎవరికి చెప్పాలి? ఇది మనకు రైట్ వాళ్ళు ఎవరు, మనతో పాటు జర్నీ చేసే వాళ్ళు, మనకు ముఖ్యమైన పార్ట్నర్ అనే వాళ్ళకు మెయిన్ గా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి సార్. వాళ్ళకి చెప్పాలి. దీని అట్ గురించి ది సేమ్ డెప్త్ టైం చెప్పడం వల్ల వాళ్ళు మనతో పాటు కనెక్ట్ అయిపోతారు. స్టార్టింగ్ పాయింట్ ఎవరైతే నేను షేర్ చేస్తాను, ఈ ప్రొడక్ట్లు షేర్ చేస్తాను అని, ఇప్పుడు వీరంజనేయులు గారి దగ్గర ఎవరికో ప్రొడక్ట్లు నచ్చుద్ది, నేను షేర్ చేస్తాను అని అంటారు వాళ్ళు కదా. అలా అన్న వాళ్ళకి ఈ విషయాన్ని, ఈ 4 విషయాన్ని ఫస్ట్ క్లారిటీ ఇచ్చేసేయాలి. Yes, sir. వాళ్ళ దగ్గర పట్లుంటే దగ్గరగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకెళ్ళి చెప్పాలి. లేదు వాళ్ళు దూరంగా ఉన్నారంటే ఇట్లా జూమ్లో అయినా చెప్పేసేయాలి. Okay, వాళ్ళు sir. షేరింగ్ చేద్దాం అనగానే మనము ఆత్రము ఆవేశం పడకుండా ఫస్ట్ ప్రాపర్ డేటాని అతను ముందు తీసుకెళ్ళాలి అంటే ముందు అతనికి ఒక డేటా ఉండాలి. అప్పుడే అతని దగ్గర ఉన్న డేటాని మనం ఉపయోగించుకోగలుగుతాం. అంతేనా శివరు? ఓకే సార్. ఇంకా కమాలి గారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ గురించి కూడా డెప్త్ గా తెలుసుకోవాలి సార్. ఇంతవరకు నేను తెలుసుకునేది ఎక్కువ అనుకున్నాను, కానీ ఈ రోజు చూసిన వీడియోస్ చూస్తే ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. అంటే ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ క్లారిఫై చేసేంత శక్తి మనకు రావాలంటే ఇది తెలుసుకోవాలి సార్ మెయిన్ గా. నెక్స్ట్ వచ్చేసి మనము సార్ కంపెనీ R&D రీసెర్చ్ గురించి కూడా డెప్త్ గా తెలుసుకోవాలి సార్. రెండోది న్యూట్రాసిటికల్స్ వెల్నెస్ గురించి కూడా వివరించాలి. మూడోది తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వర్క్ కల్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మన Yes. పాలిటిక్స్. ఇప్పుడు ఎన్గ్రాఫ్ గురించి, ఈఎస్బిఐ గురించి, టీమ్ ఓనర్స్ గురించి మరి తెలియాలి కదా మినిమం అతనికి. ఎస్ సార్. ఏంది మొదట్లో ఎక్కువ కష్టం ఉంటుంది, కానీ ఎన్గ్రాఫ్ కి మనకి నెట్వర్క్ పెరుగుతున్న కొద్దీ ఎన్గ్రాఫ్ లో మనం టాప్ లోకి చేరుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏజెంట్ ఎప్పుడు ఏజెంట్ గానే ఉండిపోడు, డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా అవుతాడు ఇక్కడ. ఆ విషయాన్ని చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే నాకు రిటైల్ అవుతుంది అని మొదటి స్టెప్ లో, ఆ తర్వాత నాకు నెట్వర్క్ వస్తుంది, టీం వస్తుంది అనేటువంటి రెండవ స్టెప్ లో అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుందో అతను అందరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ మనం కనిపించాల్సింది ఎస్ మీకు రిటైల్ జరుగుతుంది కంపల్సరీ. స్టెప్ 1 అనేది. స్టెప్ 2 కూడా వెళ్ళగలుగుతారు. మీకు టీం వస్తుంది నాగేశ్వరరావు గారు, మీకు టీం వస్తుంది మస్తాన్ గారు, మీరు బిలీవ్ చేయండి అష్రఫ్ గారు అని చెప్పాలి. అది లేకపోతే ఎవరికి బూస్టింగ్ ఉండదు. ఆ టీమే కదా బూస్టింగ్, అసలు నెట్వర్కే బూస్టింగ్. వీరాంజనేయులు గారికి ఎప్పుడు నేను ఒక్కరిని సేల్ చేసుకోవాలంటే బూస్టింగ్ ఉండదు. నెట్వర్క్ని క్రియేట్ చేసుకుని స్కిల్స్ని కూడా డెవలప్ చేయాలి. అప్పుడు వస్తుంది. ఎలా వస్తుంది? ఈ డేటా తెలుసుకోవడం, డేటాని అందించడం, ఇదే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్. అందుకని మేడం గారు ఇప్పుడు అన్నారు ఇది జిఎస్ఎంలో చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ అన్నారు. ఎస్, 100% రైట్. ఓకే, ఇక జిఎస్ఎం అంటే ఏంటి, అదే ఏంటి అనేది మనం తర్వాత ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం. ఓకే, 4th పాయింట్ ఏంటండి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వర్క్ కల్చర్ సార్. వర్క్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పలానా హోటల్లో వర్క్ చేయాలనుకోండి, అక్కడ ఒక వర్క్ కల్చర్ ఉంటుంది. నన్ను ఏం చేయమంటారు సార్ అంటారు, ఇగో ఇక్కడ ఇంతమంది ఈ పనులు చేస్తుంటారు, నువ్వు ఇందులో ఈ పని చేయి అని. ప్రతి కంపెనీలో ఒక్కొక్క పని ఉంటుంది, ఇట్లా వర్క్ కల్చర్ ఉంటుంది. అట్లా మనకి ఇందులో ఏ పని ఉంది, అసలు ఏం పని చేస్తుంటారు. థ్యాంక్ యూ. శివరాం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ కమల్ గారు చెప్పండి. ఈ రోజు టోటల్ సబ్జెక్ట్ లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే సార్, నేను చేసిన రాంగ్ స్టెప్ ఏంది, నేను ఏం చేయకూడదు, ఏం కరెక్ట్ గా చేయాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. లేదు, రాంగ్ స్టెప్ ఉంటే మీరు రూబీ గారు, వాటిని రాంగ్ స్టెప్ కాదు, ఇంకా రైట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఏ రైట్ స్టెప్ తెలిసింది మీకు. ఎస్ సార్. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను అప్పుడు రాంగ్ స్టెప్ వేయలేదు, రైట్ స్టెప్ ఏదో కనపడింది. అప్పుడు నేను డిగ్రీలో మార్చుకున్నాను, తర్వాత పీజీలో మార్చుకున్నాను. ఓకే, రైట్ స్టెప్. మీరు ఆ మొదటి స్టెప్ వేయకపోతే రైట్ స్టెప్ కనపడదు అసలుకి. నేను మొదటిసారి వంట వండకపోతే నేను ఎట్లా వండాలనేది నాకు ఎట్లా తెలుస్తుంది? సో అది రాంగ్ స్టెప్ కాదు.
ఏది రైట్ స్టెప్ మనకు కనపడింది. ఇప్పుడు చూడండి, ఇది ఇది నోట్స్ ఇది మీకు కనబడుతుంది. ఇది వెలుగుతుందా, లైట్ వెలుగుతుందా? లైట్ వెలుగుతూనే అది కనపడుతుంది సార్. అంతే. ఓకే, మనం లైట్ కి దగ్గరగా వెళ్తున్నాం కాబట్టి ఏది చేయాలి ఏది చేయొద్దు అనేది కనబడుతుంది. అప్పటిదాకా అది కనపడలేదు, లైట్ కి దగ్గరికి వెళ్ళలేదు, లైట్ ఎలగలేదు, మనకి లైట్ వెలిగింది కాబట్టి అమ్మ ఇదే అని కనపడింది. ఓకే, సో మీకు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంకా 2.5 లక్షలు వీక్లీ పొందడానికి కనబడాల్సినవి చాలా ఉన్నాయి. నాకు కనపడాల్సినవి ఉన్నాయి, మీకు కనపడాల్సినవి. అంటే కంపెనీ ఇచ్చేటువంటి వీక్లీ 2.5 ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందరు తీసుకోవచ్చు. అంత కనపడాలి మనకి, చేస్తుంటే కనబడుతుంటది. అంతేనా? Yes, sir. ఈ ప్రాసెస్ ను చేస్తూ ఉంటే, ఎన్టీపీసీ చేస్తూ ఉంటే ఒక్కరితో చేయించడం ఎట్లాగో తెలుస్తుంది. అప్పుడు 10 మందితో చేయించడం ఎట్లాగో తెలుస్తుంది. 10 మందికి చెప్పి 10 మంది దగ్గర చేయించడం ఎట్లాగో తెలుస్తుంది. ఆ లీడర్షిప్ అనేది అట్లా ఇంప్రూవ్ అవుతుంటుంది. దీన్ని ఆటో పైలట్ మోడ్ అంటారు. ఏమంటారు? ఆటో పైలట్ మోడ్. అప్పుడు ఆ ఇన్కమ్కి వెళ్తాం. అంటే ఆటో పైలట్ అనమాట, ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. చెప్పు. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ డైట్ ప్లాన్. సో మన ఫుడ్ కి సంబంధించి, హ్యాబిట్స్ కి సంబంధించి ఎట్లా ఉండాలి. సో ఎవ్రీ టైం ఎనర్జీగా, తర్వాత మైండ్ రిలాక్స్. సో మైండ్ రిలాక్స్ కోసం ఏం చేయాలి అనేటువంటి, అండ్ లో కాన్ఫిడెన్స్ అండ్ హై కాన్ఫిడెన్స్. లో నుంచి మనం హైకి ఏ రకంగా చేరుకోవాలి అనేది. తర్వాత నో బుక్ రీడింగ్. సో అక్కడ పెన్ అండ్ నోట్స్ అది చెప్పండి సార్. మెయిన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఎట్లా వచ్చింది ఏంటి. సో ఆర్కేఆర్ వీడియోస్ అండ్ తిరుపతి తాండ్రా గారిది, అండ్ మెయిన్ గా ఢిల్లీ సీఎం మేడం గారిది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత రేపు ఇంకా ఫ్యూచర్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇదిగా ఉండబోతుంది అనే విషయాలు, అండ్ రైట్ ఫ్రెండ్షిప్ అనేది కూడా మీరు చెప్పారు సార్. సో వీటితో పాటు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏంటి, ట్రెడిషనల్ మార్కెట్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏంటి అనేది. అంటే స్టార్టింగ్ లో కూడా మీరు ఎప్పుడు చెప్తున్నారు సార్, ఒక గింజ నుంచి కొన్ని కోట్ల గింజలు ఏ రకంగా తయారవుతాయి. ఫస్ట్ ఒకటే గింజ, అచ్చదరపు గడి నుంచి ఫస్ట్ ఒకటే ఉంటుంది. తర్వాత రాజు దగ్గర తను ఒక్కొక్క గింజకి డూప్లికేట్ అవుతూ ఉంటుంది. ఎస్ సార్. సో అది అట్లాంటి స్కోప్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ని మనం డిజిటల్ గా మనం ముందుకు జరుపుతూ ఉంటాం, నాలెడ్జ్ ఇస్తూ. ఎస్. అండ్ ఇక్కడ మనం వేయాల్సినటువంటి సకినాలు ఏంటంటే ప్రజెంటేషన్స్. సకినాల సావిత్రమ్మ చాలా బాగుంటాయి సార్, తన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో అది ఇక్కడ మనకి ఏంటంటే మన ప్రజెంటేషన్. సో ఒకసారి చూడండి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, నాకు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతుంటే రిటైల్ జరుగుతుంది, నెంబర్ 1. ఓకేనా, రిటైల్ జరుగుతుంది. నెంబర్ 2, నేను ఈ ప్రోగ్రామ్స్ వస్తుంటే నా వాళ్ళు రిటైల్ కూడా చేస్తున్నారు, సూపర్. ఓకే. నెంబర్ 3, రిటైల్ చేయడమే కాదు, వర్క్ కూడా నేర్చుకుంటున్నారు, నాకు పార్ట్నర్స్ కూడా తయారవుతున్నారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు మీకు ఒక పవర్ఫుల్ పార్ట్నర్స్ అవుతారు. ఇది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆటో పైలట్ మోడ్కి వెళ్తూ ఉంటుంది. ఎక్కడ స్ట్రక్ అవుతుందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందరూ ఒక చూడండి, Come, let me show you where I'm actually working from now. ఆయన ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నాడో చూడండి. That's my work zone. I'm in a wilderness somewhere outside. And my business is also running on autopilot. Let me ఆయన బిజినెస్ మాత్రం రన్ అవుతుంది. show you. Just in the last few weeks, I generated around 81 lakhs in revenue and more than 1,900 people have bought my products. And all of this is happening వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఒక 80 lakhs ఆయనకు వచ్చింది on autopilot. See, the only highly scalable business model like this is a digital product business. And ఏ బిజినెస్? డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్. in my webinar, AI Coach Launchpad, I want to teach you my system. Even if you have no experience, no problem, I'll teach you. I'll help you find your niche within 10 minutes using my AI tool.
I'll help you design amazing digital products. And I'll also show you practically how I get this kind of sales 24/7, 365 days in a year. If you're tired of grinding it every single day, going to office, coming back, and you want to really build a business that gives you freedom by turning your knowledge into a business, I can help you. Click on the link and come for my AI Coach Launchpad. Because come, let me show you where I'm actually working from now. That's my work zone. I'm in a wilderness. మినిమం ఫస్ట్ మన వాళ్ళందరూ కూడా నేను బిజినెస్ ని చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ చిన్నది చూడండి, ఎంత ఉందండి అండి అన్ని లక్షలు సంపాదించేది. అది చూడండి, టేబుల్ ఎంత క్యూట్ గా చిన్నగా ఉంది, రైట్? చూసారా? అది ఒక చైర్, ల్యాప్టాప్, అంతే. ఇది సెట్టింగ్ అనమాట. ఇది మినిమం సెట్టింగ్. ఒక 25,000 30,000 సంపాదించిన వాళ్ళు ఓకే, నాకు ఇంకా ఆ మనీ ఇంకా అట్లా రావాలి, ఇండస్ట్రీ నుంచి వస్తుంది, ఓకే, ఆ కాన్ఫిడెన్స్కి వెళ్ళాలి. మినిమం ఈ సెట్టింగ్ ని ఇంట్లో చేసుకోవాలి. I'm in a wilderness somewhere outside. And my business is also running on autopilot. Let me show you. Just in the last few weeks, I generated around 81 lakhs in revenue and more than 1,900 people have bought my products. And all of this is happening on autopilot. See, the only highly scalable business model like this is a digital product business. And in my webinar, AI Coach Launchpad, I want to teach you my system. Even if you have no experience, no problem, I'll teach you. I'll help you find your niche within 10 minutes using my AI tool. I'll help you design amazing digital products. And I'll also show you practically how I get this kind of sales 24/7, 365 days in a year. If you're tired of grinding it every single day, going to office, coming back, and you want to really build a business that gives you freedom by turning your knowledge into a business, I can help you. Click on the link and come for my AI Coach Launchpad. Because over 30,000 experts are already on this journey, and I don't want you to miss out on this. Whether your goal is to make an extra 1 lakh, 5 lakh, 10 lakh per month, let me tell you, it is not about the income. It is more about the freedom, the flexibility, and the way that you can actually help others. I'll see you in the ట్రైనింగ్ ఇస్తారు దానికి సంబంధించి, అర్థమైంది? అది ఎంత కాస్ట్లీ ట్రైనింగ్ అది. ఓకే, మనము అదే ట్రైనింగ్ లో ఉన్నాం, మనం ప్రతిరోజు ఫ్రీగా మనం పొందుతాం అన్నమాట. ఓకే, కాకపోతే ప్రాపర్ వేలో ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ముఖ్యం, సరేనా? అత్యంత ముఖ్యమైనది డేటా దగ్గర. ఓకే, సో ఒక 10 నిమిషాలు మనం సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటిని ఒకసారి నెంబర్ వేసుకుందాం. మనం ప్రస్తుతం జరుగుతున్న దాన్ని కాదు, ప్రస్తుతం చేస్తున్న దాన్ని. ప్రస్తుతం జరుగుతున్నది ఇంపార్టెంట్ కాదు, ప్రస్తుతం చేస్తున్నది ఇంపార్టెంట్.